వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీర్పేట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండ్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల నరసింహారెడ్డి విచ్చేసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫలాభిషేకం చేసి అనంతరం చల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ చేస్తామో అన్నారో అని నిలబెట్టుకున్నారు మాట అని తొలి విడతలోని 1,00,000 వరకు ఉన్న రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, రైతుల అకౌంట్లో ₹1,00,000 రుణమాఫీ దేశ రాజకీయ చరిత్రలో మంచి రోజు, రుణమాఫీ చేస్తామంటే ఎంతోమంది అవహేళన చేశారు. 11 లక్షల రైతుల అకౌంట్లో 6,098 కోట్ల రూపాయల రుణమాఫీ నిధులు విడుదల చేశాం. వడ్డీలకే కేసీఆర్ రుణమాఫీ అయిపోయింది. రూపాయి పోగు చేసి 1,00,000 రుణమాఫీ చేస్తున్నాం. 566 రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మన పాలనను చూసి పక్క రాష్ట్రాలు అనుకరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు సిద్దిల మోనిక, శ్రీశైలం, బేగల బాలమణి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సిద్దిల దశరథ్, మాజీ కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ కీసరి యాదరెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ చెల్లలింగారెడ్డి, పాఠశాల చైర్మన్ గంగమ్మ, మీర్పేట మహిళా అధ్యక్షురాలు కె పద్మ, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ పద్మారెడ్డి, సిద్దేశ్వర్చారి, పైల శేఖర్ రెడ్డి, బిచ్చాయ నాయక్, మురళీగౌడ్, సంతోష్, పరశురామ్, సైదులు, రవీందర్చారి, సుభాష్ రెడ్డి, విజయరెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు కూడా ఆదర్శంగా తను రేపు రాబోయే రోజుల్లో ఆత్మవిశ్వాసంతో వాళ్ళు జీవించాలని ఒక నమ్మకం కోసము ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిన 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం జరిగింది. ఇలా భారతదేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఇదే విధంగా రైతులను భరోసా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన భరోసా మళ్ళా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డులో వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడము, అందులో ఒకే దఫా ₹1,00,000, మళ్ళీ వచ్చే వారం రోజులకు 1,50,000 ఆగస్టు 1 కల్లా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన 6 స్కీములో ఇది కూడా స్కీము. ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పద్ధతినే కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని దీవించామని ప్రజలను కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఇచ్చిన ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలకు మనమందరం కూడా పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.